హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ బీన్స్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చికెన్ బీన్స్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, ఇలాచి, లవంగా, పస్తా, సోంపు, చికెన్ మసాలా పొడి, టమాటా, ఉల్లిపాయ, సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదామండి. పెట్టిందండి. ఆయిల్ వేద్దాము. తగినంత ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్, కరివేపాకు వేద్దాం. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలండి. చికెన్ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకేనండి, ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేసాయండి. ఇంకా మసాలా యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా కొబ్బరి, ఇలాచి, పట్టా, లవంగా అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. మనం ఇది ఆనియన్లో యాడ్ చేద్దాం. ధనియా పౌడర్ 2 స్పూన్స్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ 3 స్పూన్స్ అండి. చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి, అందుకని నేను వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్. వేసి ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఓకేనండి, చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. గ్రైండ్ చేసి మిక్సీ పట్టిన టమాటా అండి మనం ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిద్దాము. బాగా కలపాలండి. చికెను, బీన్స్, మసాలా అన్నీ బాగా కలిపి 5 మినిట్స్ మనము కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉంచి తర్వాత చూద్దాము బీన్స్ చికెన్ ఎలా ప్రిపేర్ అవుతుందో.
తగినంత వాటర్ యాడ్ చేద్దామండి. మసాలా మనము చేసాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేద్దాం. ఓకేనండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు చూద్దాము. ఓకేనండి, కుక్కర్ 3 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనండి, చికెన్ అయిందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం సర్వింగ్ వరకు సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, చికెన్ బీన్స్ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.